కూడి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఈ సమావేశాలకు వస్తాను రాననే ఒక అనుమానం ఏర్పడ్డది. అయితే దేవుని కృప వల్ల దేవుడే నడిపించాడు ఇక్కడ, కానీ ఒక బలమైన సాక్షిగా నేనే ఉన్నాను. ఎందుకంటే గతంలో ఇప్పుడు మేమున్న సంఘం ఇంతవరకు మా అబ్బాయి చెప్పవలసినవన్నీ చెప్పేశాడు. మా ఇంట్లో కుటుంబంలో జరగాల్సిన విషయాలన్నీ మా అబ్బాయి ద్వారా మీరు విన్నారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మా మా సంఘంలో సహోదరుడు ప్రదీప్ ఆయన ఎప్పుడైతే వివరించి చెప్పాడో అప్పటి నుంచి కూడా మేము చూస్తామని, నేనైతే ఒక 6 మాసాల నుంచి మన బర్నబాస్ గారు మరి పాస్టర్ గారి ద్వారా విన్నటువంటి అదే వర్తమానాలు యూట్యూబ్ ద్వారా అయితే వినలేదు, కానీ నేను మామూలుగా లైవ్ ద్వారా విని ఇటు వాక్యం ఎంత వివరంగా చెప్తున్నారో, మన సంఘాల్లోకి వెళ్తున్నాం, ఇన్నాళ్ళు వెళ్ళాం కూడా ఈ సర్వీస్ అంతా వ్యర్థమైపోయింది. దేవుని సన్నిధిలో వెళ్తున్నాం, వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. నిజదేవుడు ఎవరో యేసుక్రీస్తు ప్రభువారని తెలుసు, అయినా కానీ దేవుల్లో ఇంత మర్మం ఉందా? పుణ్యకార్యం ద్వారా ఇంత కార్యం చేసి మానవులందరూ ఆ యొక్క పాపం నుంచి తప్పించబడ్డారు. అయితే పరలోక రాజ్యం మీరు వెళ్ళరు, మీరు పాపం చేశారు, మీరు వారం ఏదో ఒకటి చేయాలి, చేసి దేవుడికి ఏదైనా సమర్పించాలి. అలా సమర్పించి వారాలు, మాసాలు, నెలలు చేస్తే మీరు దేవుని సన్నిధికి పరలోక రాజ్యం పొందుకుంటారని చెప్పేసి అక్కడే చెప్తూ ఉండేవారు. కానీ ఈ విషయం మర్మమైన మాట ఎవరు చెప్పలేదు. అయితే మరి బర్నబాస్ గారు దైవసేవకులు వర్తమానంలో విన్నాం. అయ్యో ఇంత లోతైన మర్మం ఎందుకు గ్రహించలేకపోయాం, మా యొక్క వయసు అంతా సర్వీస్ అంతా అయిపోయింది, ఉద్యోగాలు తెలుసుకోలేకపోయాను, ఉద్యోగం విరమణ చేసిన తర్వాత కూడా తెలుసుకొనలేకపోయినా ఏంటి అబ్బా అయ్యా దేవుడా ఏంటి మాలో ఇంత మర్మం ఉందా, ఇంత బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో లోతైన మర్మాలు ఉంటే మాకు ఎందుకు మా సేవకులు చెప్పలేదు? ఏ సంఘానికి వెళ్ళినా మీరు వారాలు చేయండి, నెలలు చేయండి, సంవత్సరాలు చేయండి, ఇదే మాట. కానీ దేవుళ్ళు పలానా ఈ విధంగా చేస్తే మీరు ఇప్పుడు దేవుడు చేసిన పుణ్యకార్యం ద్వారా మీరు పరలోకంలో ఉన్నారు, పరలోకంలో కూర్చుండబెట్టబడ్డారనే విషయాన్ని గ్రహించలేకపోయాం. ఇది యథార్థ సార్, ఇది నిజమే. ఎందుకంటే మాకు ఎంత నమ్మకమైన సాక్షి మాకు ఎక్కడ లేదు. నేను చెప్తున్నది కరెక్ట్. మీ వాక్యం ద్వారా విని ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తున్నాం సార్. అయితే ఎప్పుడైతే ఈ వాక్యం వెళ్తున్నాం, ఇప్పుడు కూడా సంఘానికి వెళ్తున్నాం సార్, వారం ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నా మేము దేవుని మీరు ఎప్పుడైతే విలువబడిన శరీరం అని ఎప్పుడైతే బల ఆరాధన చెప్పారో ఆరాధన ఫాలో అవుతూ మా సంఘంలో కూడా మేము కూడా ఆరాధనలో పంపులు పొందుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే ఒక టీవీ వర్తమానాన్ని లైవ్ ద్వారా విని విశ్వసించామో అప్పుడే మా హృదయాల్లో మాకు తేలిక అనిపించింది. ఇంతవరకు మా తల మీద ఏదో పెద్ద బండరాయి పెట్టినట్లుగా మాకు అనిపించేది. అయితే దేవుని మర్మములను బయలుపరిచిన తర్వాత మా హృదయం చాలా తేలికైపోయింది. ఇక్కడి నుంచి అయినా మేము దేవుని సంఘంలో మా సంఘంలో ఉన్న ఈ పిలిదెలిపే సంఘం ద్వారా ఇంకా విశ్వాసంతో ముందు కొనసాగే వారంగా మేము కూడా ఉండాలని, మా కొరకు మీ అందరూ ప్రార్థన చేయాలని మీ అందరికీ హృదయపూర్వక వందనం చెల్లించుకున్నాం.